హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీలో సింహగర్జన చేశారు. గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన ఘటనపై చర్చ జరగగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన విషయానికి బాలయ్య ఘాటుగా స్పందించారు. కామినేని సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని గుర్తు చేస్తూ ఆ సమయంలో చిరంజీవి గట్టిగా మాట్లాడిన తర్వాతే సీఎం వారిని కలిశారని వ్యాఖ్యానించారు. దీనిపై బాలకృష్ణ మధ్యలో జోక్యం చేసుకుని ఎవరూ గట్టిగా మాట్లాడలేదని స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర పదజాలం వాడుతూ మాజీ ముఖ్యమంత్రిని పరోక్షంగా లక్ష్యం చేసుకున్నారు. అయితే సినీ ప్రముఖులను అవమానించిన ఘటన నిజమేనని అంగీకరించారు. తనకు సమావేశానికి రావాలని పిలిచారని, కానీ తాను వెళ్లలేదని వెల్లడించారు. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నియామకాల జాబితాలో తన పేరు 9వ స్థానంలో ఉంచారని, వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ను ప్రశ్నించిన విషయాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే క్షమించాలని సభను కోరారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. జగన్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కామినేని చేసిన వ్యాఖ్యలను సభలోనే ఖండించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. చిరంజీవి అవమానానికి తాను ఏకీభవిస్తున్నానని చెప్పిన బాలకృష్ణ అయితే ఆయన ఎప్పుడూ గట్టిగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. గతంలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ ను కలవగా వారిని గేటు బయటే దింపి నడిపించడం, తర్వాత విడుదలైన వీడియోలో చిరంజీవి చేతులు జోడించి వేడుకున్నట్లు చూపడం పెద్ద దుమారం రేపింది. ఆ ఘటనను మళ్లీ అసెంబ్లీలో ప్రస్తావిస్తుండగా బాలకృష్ణ తక్షణమే స్పందించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.